హలో బ్రో, మూవీ చూసారా? సూపర్. ఎలా ఉంది బ్రో? సూపర్, బ్రహ్మాండం. చలి పెడుతుంది అయినా కానీ చలికి ఇప్పుడు ఎంత చలి పెడుతుందో తెలుసుగా. 3 గంటలకి సినిమా సినిమా మస్తు చలి పెడుతుంది. సూపర్ ఉంది. లోపల పోతే ఇంత ఇప్పుడు బయటకు వస్తే ఇంత చలి పెడుతుంది కదా, మేము లోపల పోయేటప్పుడు ఇంకెక్కువ చలి పెట్టింది. అలా పోతే చలి ఎక్కడ పోయిందో ఇది ఎక్కడ పోయిందో మొత్తం గరం గరం వేడి వేడి మంటలు లేచిపోతున్నాయి. ప్రభాస్ గారు కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? మామూలుగా లేదు, సురుసుమ్ అయిపోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలామంది, నేను కూడా ఏమనుకున్నా అంటే ప్రభాస్ గారికి బాహుబలి మించిన సినిమా లేదు రాదనుకున్నాం, కానీ దానికి మించిన సినిమా వస్తుందని నేనైతే కళలో కూడా ఊహించలే. వచ్చింది. అంటే స్టోరీ ఏం ల్యాగ్ అనిపించట్లేదా? ల్యాగ్ అంటున్నారు. ఏం లేదు, ల్యాగ్ చూసి అనాలి. ఎవరు ఇప్పుడు కొంతమంది వ్యతిరేకులు సినిమాను తొక్కేయడం కోసం, ఆయనను తొక్కేయడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఈ పార్టీ ఏం చేస్తుందంటే ఆ పార్టీని ఏదో ఒకటి బదనం చేసేసి పైకి నీ సీఎం కావాలని వీళ్ళు చూస్తారు. మళ్ళీ వీళ్ళు సీఎం అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకం బదనం చేసేసి వీళ్ళు సీఎం కావాలని అట్లా బదనం మోపుతుంటారు. కానీ అట్లేం లేదు. కావాలంటే పోయి చూడండి. నేను చూడమని చెప్తులే, నాకు నచ్చింది చెప్తున్నా అంతే. అంటే ప్రశాంత్ నీల్ గారి మార్క్ కనపడింది ఆ మూవీలో. ప్రభాస్ మార్కు మించిన మార్కు లేదు భయ్యా. ఇప్పుడు అప్పటి కాలంలో రాముడు, కృష్ణుడు, భీముడు అట్లా బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నారని అనుకుంటాం. కానీ నాకు తెలిసి భారతదేశంలో ఆ హైటు, ఆ వెయిట్, ఆ పర్సనాలిటీ, ఆ లుక్ చాలా బ్రహ్మాండం. నాకైతే అసలుకు మామూలుగా కాదు. అసలుకు చెప్పలేని ఆనందం చెప్పలేము భయ్యా. అంటే కేజీఎఫ్ లాగే ఉంది స్టోరీ అంటున్నారు. ఏమైనా దాంతో సింక్? దీనికి సంబంధం లేదు, దానికి సంబంధం. ఇప్పుడు లవ్ స్టోరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి భయ్య సినిమాలు. ప్రతి ఒక్కటి లవ్ స్టోరీ, కానీ వేరియేషన్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నీ సినిమా ఉంది లవ్ స్టోరీ, జయం ఉంది లవ్ స్టోరీ, 2 లవ్ స్టోరీలే. మరి ఎందుకు హిట్ అయినాయి? అది సూపర్ హిట్, ఇది బంపర్ హిట్ అయింది కదా. అట్లా ఒక సినిమాకి కాకపోతే మాస్ ఉండొచ్చు, కొంచెం కొన్ని ఉంటాయి, కానీ సేమ్ టు సేమ్ ఉండదు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే పార్ట్ 2 ఉంది, కొంచెం సస్పెండ్ పెట్టాడు. రాజు ఎవరు అవుతారు అనేది సస్పెండ్ పెట్టారు. మొత్తానికి ప్రభాస్ గారు అయితే మరి హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అనుకో. మామూలు హిట్ కాదు, చాలా బ్రహ్మాండమైన హిట్. నేనైతే బాహుబలి మించిన సినిమా రాదనుకున్నా, కానీ దానికి మించిన సినిమా వచ్చింది. ఎందుకంటే బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆయన ఆ స్థాయిలో పోయిన తర్వాత కొన్ని సినిమాలు కింది స్థాయిలో వచ్చినాయి. దానివల్ల ప్రభాస్ సినిమాలు ఇక కథం, ఇక ఆయన పని అయిపోయిందని. ఎందుకంటే 2-3 సినిమాలు పోయినాయి. అందు గురించి ఇక ఎందుకంటే ఒకసారి ఆ ఒక వ్యక్తిని ఆడ చూసిన తర్వాత ఇక్కడ చూడలేం. ఫైనల్గా రేటింగ్ పబ్లిక్ కూడా అట్నే అనుకుంటున్నారు. ఇప్పుడు ఈడ చూడడం కాదు, ఇట్లా చూడాలి ఈ సినిమాకి. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎందుకంటే భయ్యా, ఇప్పుడు 5 రూపాయలు సంపాదించేవాడు 10 రూపాయలు సంపాదించాలని ఉంటుంది. 10 రూపాయలు సంపాదించే వాళ్ళు 100 రూపాయలు సంపాదించాలి. 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదించి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు సంపాదించేటోడు 10 రూపాయలు సంపాదిస్తే ఎట్లా ఉంటుంది అంటే ఈయన పని అయిపోయింది ఆయన అనుకుంటారు. అవునా? అట్లా వీళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించడం అంటే 200 సంపాదించే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం 10 రూపాయలు సంపాదించే విధంగా అంటే ఈయన పని అయిపోయింది అనేది ఉంటుంది అన్నట్టు. రేటింగ్ ఎంత? ఎవరిదైనా నీదైనా నాదైనా ప్రతి ఒక్కరిది అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన కార్ వేసుకొని తిరిగిండు అనుకో, రేపు నాడు సైకిల్ వేసుకొని తిరిగిండు అనుకో పోతుంది. ఇప్పుడు సైకిల్ వేసుకొని తిరిగి బండి మీద తిరిగి ఓకే ఉంటుంది కదా. ప్రతి ఒక్క వ్యక్తిది కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే మనం కింద పోయి ఈయన పని అయిపోయింది అనుకుంటాం, అది మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. కేవలం ఈయన పైకి పోతున్నాడా, కిందికి పోతున్నాడా, కిందికి పోయిండా, బాగా పోయింది అనే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభాస్ గారు పడితే నవ్వే వాళ్ళు ఉంటారు, కానీ అరే పాపం పడ్డాడు కదా అని చెప్పేసి లేపే వాళ్ళు ఉండరు. అది ప్రభాస్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు. సూపర్. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతైనా ఇవ్వచ్చు, దానికి లెక్క లేదు. మీరు ఎంత కావాలంటే అంత రాసుకోరు. ఓకే, థ్యాంక్స్ అన్నయ్య. రైట్.